కొంతమంది సేవకులు, విశ్వాసులు సేవ చేస్తూ, ప్రార్థన చేస్తూ కొద్దిగా పాపం చేస్తే పర్వాలేదులే, దేవుడు నన్ను క్షమిస్తాడు, నన్ను శిక్షించడు, ఎందుకంటే ఇది కృపాయుగం అని అనుకుంటారు. ఇది కృపాయుగమే, దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు. కానీ పాపము యొక్క ఫలితము నిశ్చయముగా నువ్వు అనుభవించి తీరాల్సిందే. దేవుని శిక్ష నీ మీదకు వస్తుందని తెలిసి పాపము చేయడానికి తెగించకు. కొన్ని పాపాలు నిన్ను బలంగా పట్టుకుంటాయి, నీ ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. పాపమునకు ఎన్నడూ చోటివ్వకు. కొన్ని సంవత్సరాల క్రితం వార్తాపత్రికలో ఒక వార్త చదివాను. ఒక వ్యక్తి ఆఫీసు నుంచి అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి సమీపముగా ఉన్న ఒక పార్కుకు వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చుని కాళ్లను నీళ్లలో ఆడిస్తున్నాడు. ఆ నీళ్లలో దాగి ఉన్న జలగ అతని కాలు పట్టి అతని శరీరంలో ఉన్న రక్తమంతా తాగేసింది. అతనికి నొప్పి గాని స్పర్శ గాని తెలియలేదు. కానీ కొంత సమయానికి అతడు చనిపోయాడు. ఏమైందని పక్కవారు వచ్చి చూస్తే జలగ అతని కాలును పట్టింది, రక్తం పీల్చింది, చంపివేసింది. అలాగే కొన్ని పాపాలు నిన్ను పట్టి పీడిస్తాయి, మరణం వైపు నడిపిస్తాయి.